హమాస్, హౌతీ, హెజ్బుల్లా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, పాలస్తీనా, లెబనాన్, యెమెన్, సిరియా, ఇరాక్, ఈ 5 దేశాల్లో ఉన్నటువంటి ఈ 5 తీవ్రవాద సంస్థల్ని నడిపించేది, పెంచి పోషించేది ఇరాన్. వాటిట్లలో హమాస్ కేంద్రమైనటువంటి పాలస్తీనాని దెబ్బతీసి మ్యాక్సిమం కంట్రోల్లో ఇజ్రాయెల్ పెట్టగానే ఇటు నుంచి ఓ పక్కన హెజ్బుల్లా వాళ్ళు వరుసపెట్టి దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో హెజ్బుల్లా మీదన తీవ్రస్థాయి దాడులకు పాల్పడుతూ వచ్చింది ఇజ్రాయెల్. కీలక నేతల్ని లేపేస్తోంది, అట్లాగే వాళ్ళ బేసుల్ని ధ్వంసం చేస్తోంది. దీంతో ఇరాన్కి గొంతులో పచ్చెలక్కాయ పడ్డట్టయింది. ఎందుకంటే ఎంత సాయం చేసినా హమాస్ని 80% కంట్రోల్ చేయగలిగింది ఇజ్రాయెల్, ఇంకొక 20% ఉంది. ఇక్కడ కూడా ఆ పరిస్థితి వస్తే క్రమంగా ఇరాన్ ఆధిపత్యం దెబ్బతింటుంది. అందుకని తాజాగా హెచ్చరిక జారీ చేసింది. అంటే ఇప్పుడు దాకా ఎయిర్ స్ట్రైక్ జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా పాలస్తీనాలోకి వెళ్ళినట్టు ఇజ్రాయెల్ సైన్యం భూమి మీద నుంచి లెబనాన్లోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతుంది అన్నటువంటి చర్చ నడుస్తుంది. అదే జరిగితే నరకంలోకి వెళ్ళినట్టే, మీ సైనికుడు వెనక్కి రాడు, వాళ్ళ అంతు చూస్తారు హెజ్బుల్లా వాళ్ళు అంటూ హెచ్చరికలు జారీ చేసింది ఎవరయ్యా అంటే హెజ్బుల్లా కాదు, ఇరాన్. అంటే తనే ఆ తీవ్రవాదులు నడిపిస్తున్నానని మరోసారి ఒప్పుకుంది.